హలో యువర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీ బ్యాగ్. నిఫ్టీ 550 పాయింట్స్ గ్యాప్ అప్ అయింది. మార్కెట్కి సంబంధించిన న్యూస్ ఈరోజు అంత ఫేవరల్గా లేదు. ఎందుకంటే ట్రంప్ ఈరోజు నైట్ 9 గంటలకు ఇరాన్తో జరుగుతున్న వార్ గురించి ప్రస్తావిస్తా అన్నారు. ఇంకా రష్యా వాళ్ళ దగ్గర ఉన్న 14 టన్నుల గోల్డ్ జనవరి నుంచి ఈ మార్చి వరకు సేల్ చేస్తూ వచ్చింది. టర్కీ కూడా గోల్డ్ సేల్ చేస్తుంది. ఈ గోల్డ్ అప్డేట్ రావాలంటే సెంట్రల్ బ్యాంక్ బయింగ్ డేటా అప్డేట్ అయితే అప్పుడు కానీ మనం మార్కెట్లో స్టేబుల్గా ఉంటుందా లేదా అనేది చెప్పలేము. అందుకే బయర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం కేర్ఫుల్గా ట్రేడ్ చేసుకోండి. మాకు వచ్చిన మెసేజ్ ప్రకారం ఈరోజు ట్రేడ్ తీసుకోవద్దని అని చెప్పాము. ఆల్మోస్ట్ మెసేజ్ పంపించాము. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన సందర్భాన్ని బట్టి మనం తొందరగా ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. అందుకని ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందరగా ఎగ్జిట్ అవ్వలేరు అనేసి మేము వాట్సాప్ మెసేజ్లో ఈరోజు ట్రేడ్ తీసుకోవద్దండి అని చెప్పేసాము. ఓకే మీరైతే చార్ట్ గమనించండి. ఇప్పుడైతే ఈరోజు మార్కెట్ ఓపెన్ కానంత వరకు మా అనాలిసిస్ వేరే ఉంది. ఎప్పుడైతే గ్యాప్ అప్ చూసామో అప్పుడు మొత్తం టోటల్గా చేంజ్ అయింది. మాకైతే ఈరోజు మంచి ప్రాఫిటే వస్తుంది అనుకున్నాము. కానీ మార్కెట్ 550 పాయింట్స్ గ్యాప్ అప్ అయినాక టోటల్ మేమైతే చేంజ్ చేసాం. మీరు ఒకసారి 1 డే టైం ఫ్రేమ్ని గమనించండి. మార్కెట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ అదే ప్లేస్లో వచ్చి కూర్చోయింది. ఇలా మార్కెట్లో చాలా తక్కువ టైంలో జరుగుతుంది. అలాంటి టైంలోనే మనం మార్కెట్కి దూరంగా ఉండాలి. కానీ ఏదో ఒక ఛాన్స్ వస్తే చిన్న పాయింట్స్ చిన్న స్టాప్ లాస్ తీసుకొని మనం అలా ట్రై చేసుకోవచ్చు. మీరు గమనించిట్లయితే ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ ఉంది కదా, ఇది కాస్త పైకి వెళ్ళిన తర్వాత కిందికి వెళ్ళాలి. ఇలాంటి వోల్టాలిటీ మేము ఈ మంత్లో ఎప్పుడు చూడలేదు. కంటిన్యూగా బుల్లిష్ క్యాండిల్ వచ్చినప్పుడు దానికి అనుగుణంగానే బేరిష్ క్యాండిల్ పడాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వెంటనే అన్నీ జరిగిపోతున్నాయి. ఇలా వోల్టాలిటీ ఎక్కువ ఉన్నప్పుడే జరుగుతుంది. అప్పుడు మనం మార్కెట్కి దూరంగా ఉండాలి. కొత్తగా ఎవరైతే చేరుతున్నారో వాళ్ళు బాగా గమనించి చూసుకోండి ఒకసారి. ఇక్కడ మేము ఒక జోన్ గీస్తున్నాం కదండి, అదే మా బయింగ్ జోన్. మా అనాలిసిస్ ప్రకారం ఇక్కడ బయర్స్ ఎంటర్ అవుతారు. కొంచెం జిగ్జాగ్ చేసి ఆల్మోస్ట్ మంచి ప్రాఫిటే వస్తుందని మేము అనాలిసిస్ చేస్తున్నాం. కాకపోతే మేము మార్కెట్లో అయితే ఈరోజు ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం అనుకోవడం లేదు. ఎందుకంటే మార్కెట్ ఈరోజు చాలా ఘోరంగా ఉంది. అందుకే మేము వాట్సాప్లో ఈరోజు ట్రేడ్ చేయొద్దండి అని పెట్టేసాం. ఒకసారి మీరు కూడా గమనించండి. మేము ఇప్పుడైతే ట్రేడ్ తీసుకుంటాను, కాకపోతే ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయము. మార్కెట్ ఓవరాల్గా 550 పాయింట్స్ గ్యాప్ అప్ అయింది. అంటే ఈరోజు జరగాల్సిన మొత్తం ట్రేడింగ్ ర్యాలీ అంతా ఒకే మూమెంట్లోనే జరిగిపోయిందని మేము అనుకుంటున్నాం. లిక్విడిటీ ప్రాబ్లం చాలా ఉండొచ్చు, కాబట్టి మేము ఈరోజు అయితే ట్రేడ్లో ఎక్కువసేపు ఉండము. ఈ మంత్ చూసుకున్నట్లయితే ఈరోజు ఉన్నంత ఘోరంగా మార్కెట్ ఎప్పుడు లేదు. కారణం కేవలం రష్యా గోల్డ్ అమ్మడం, ఇంకా ట్రంప్ మీటింగ్ అయిండొచ్చు. దీనికి రీజన్స్ కూడా అంటే ఈ మాత్రం దానికి ఇలా చేంజ్ అవుతుంది అంటే దానికి రీజన్ చెప్తాము. ఒక్క నిమిషం. ఇక్కడ ట్రేడ్ తీసుకో ఛాన్స్ ఉంది మాకు. ఈ బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాతనే మనం డెసిషన్ తీసుకోవడానికి వస్తుంది. మీరు కూడా అబ్జర్వ్ చేయండి. బేరిష్ క్యాండిల్ని ఎందుకు గమనించాలి అంటే ఇప్పుడు మనం వచ్చేసి బయింగ్ సైడ్ ఉన్నాం కదా, అందుకే బేరిష్ క్యాండిల్ని గమనించుకోవాలి. బేరిష్ సైడ్ ఉన్నప్పుడు బుల్లిష్ క్యాండిల్ని గమనించుకోవాలి. ఓకేనా, ఇది కొంచెం నోట్ చేసుకోండి మీరు. మార్కెట్ వచ్చేసి రష్యా గోల్డ్ అమ్మడం వల్ల ఇక్కడ మార్కెట్ ఎందుకు ఇంపాక్ట్ అవుతుంది అని మీరు అనుకుంటుండొచ్చు. ఇక్కడ ఇండియాలో ఇన్వెస్ట్ కేవలం మనం ఒక్కరమే చేయం కదా, అమెరికా వాళ్ళు చేస్తారు. చాలా వరకు చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ మార్కెట్ మనకు తెలియదు. కాబట్టి ఏదైతే ప్రజెక్ట్ న్యూస్ ఉందో అది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. కాబట్టి మీరు మార్కెట్లో ఉండాలి అంటే ప్రతి న్యూస్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీరు ఒకసారి చార్ట్ అబ్జర్వ్ చేయండి. మా ఇన్ఫర్మేషన్ మీకు కొంచెమైనా వాల్యుబుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బేరిష్ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. మనం ట్రేడ్ తీసుకోవడానికి రెడీ అవుదాం. కేవలం మీకు 1 లాట్ మాత్రమే చూపించబడుతుంది మా వీడియోలో. ఎవరిని మేము అట్రాక్ట్ చేయదలుచుకోలేదు. 22,800లో బయింగ్ సైడ్ మేము ఎంట్రీ తీసుకున్నాం. అబ్జర్వ్ చేయండి.
ఓకే, మూమెంటం అయితే బాగుంది. కానీ మాకైతే మా అనాలిసిస్ ప్రకారం అయితే ఇందులో ఎక్కువ టైం మేము ఉండాలనుకోలేదు. ఓన్లీ 1 లాట్కి 500లో మేము క్లోజ్ చేస్తాం. 500 అంత చిన్న ప్రాఫిట్లో మీరు ఏం చేస్తారా అంటే, అవును 1 లాట్కి 500 మనకు పెద్ద అమౌంటే, లాస్ కాకుండా ఎంత చిన్న అమౌంట్ తీసుకున్నా మనకి పర్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మేము 500 వస్తే ఎగ్జిట్ కొట్టడానికి మేమైతే రెడీగా ఉంటాం. మామూలుగా అయితే మామూలు టైంలో ఇంతకంటే మంచి ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి 341 వాల్యూ అయితే తొందరగా చేంజ్ అవుతుంది. 418 ఓకే 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 500 57 ఓకే మేమైతే ఎగ్జిట్ అవుతాం. ఓకే ఎగ్జిట్. ఓకే కొంచెం ట్రై చేద్దాం మనం. ఓకే ట్రేడ్ కొంచెం రిస్క్నే ఉంది. ఓకే ఎగ్జిట్ అవుదామా? ఒక్క నిమిషం, 1 సెకండ్స్. ఓకే ట్రై చేద్దాం. ఓకే ఎగ్జిట్ అయితే ఇప్పుడైతే అవుదాం. ఓకే మేమైతే ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయాం. ఎందుకు మంచి ప్రాఫిటే వస్తుంది కదా, ఎందుకు ఎగ్జిట్ అయ్యారంటే మా అనాలిసిస్ కరెక్ట్ అవుతుంది లేదు మాకైతే ఇప్పుడు ప్రజెంట్గా తెలియదు కదా. మేము తర్వాత మళ్ళీ వీడియో తీసి పెడతాము కొంచెం బ్రేక్ తీసుకొని. ఓకే మీరు చూస్తూ ఉండండి. మేము ఎగ్జిట్ అయిన తర్వాత 1 అవర్కి మళ్ళీ తీస్తున్న వీడియో ఇది. చూసారా, మేము ఎగ్జిట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకొంచెం పెరిగి ఫాల్ అయింది. ఇలా జరుగుతుందని మా అనాలిసిస్ మాకు ముందే తెలుసు. అందుకే మేము ఎంట్రీ తీసుకున్న తర్వాతనే ముందే చెప్పాము కదా తొందరగా అయితే ఎగ్జిట్ అవుతామని. చూస్తున్నారు కదా 600 తొందరగా వెళ్ళిపోయింది, కానీ ఆ టైం నుంచి మార్కెట్ ఫాల్ అయింది. ఇది అనాలిసిస్ చేస్తే మేము ఎగ్జిట్ అయిపోయాం. మీరు గమనించండి ఒకసారి ఈరోజు మార్కెట్ ఎంత ఘోరంగా ఉందో. ఎందుకంటే 550 పాయింట్స్ గ్యాప్ పోవడం అనేది నార్మల్ విషయం అయితే కాదు మార్కెట్లో. అందుకే కేర్ఫుల్గా ఉండండి. మేము ఎంత తొందరగా ఎగ్జిట్ అయ్యామో చూసారు కదా. మేము ఈరోజు ట్రేడ్ చేయండి అని చెప్పి ఎవరైనా ట్రేడ్ తీసుకుంటే ఇంత తొందరగా ఎగ్జిట్ అవ్వలేరేమో అనేసి మేము ట్రేడ్ తీసుకోవద్దండి ఈరోజు అని చెప్పాము. ఈరోజు నో ట్రేడ్ చెప్పింది దీనికే. మేమే చాలా ఫ్యూ సెకండ్స్లోనే 1 మినిట్ అయినా ఉన్నామో లేదో తెలీదు, ఫ్యూ సెకండ్స్లోనే మేము ఎగ్జిట్ అయిపోయాం. ఇదే అండి రీజన్. ఓకే మా ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి.